Subscribe to our channel and press the bell icon for the latest updates. పవర్ కట్ చేసి నాపై దాడి చేయించే ప్రయత్నం ఇక మాటలు లేవు చేతలే బాబుకు పవన్ కళ్యాణ్ వార్నింగ్. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర ఆదివారం కొనసాగుతుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పవన్ నిరసన కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సామాన్యుడిగా తాను రోడ్డుపైకి వచ్చానని చెప్పారు. ఉత్తరాంధ్రలో ఎక్కడికి వెళ్ళినా కన్నీటి గాథలే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందరిలా తాను రాజకీయాలు చేయడానికి రాలేదని పవన్ అన్నారు. అలా అనుకుంటే తాను 2014లోనే మంత్రి పదవులు అనుభవించేవాడినని చెప్పారు. తాను అడిగితే ఎప్పుడే మంత్రి పదవులు ఇచ్చేవారన్నారు. బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వద్దని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా రాష్ట్ర సమస్యలపై ఇక మాటలు లేవని, ఇక చేతలేనని ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేశారు. వారసత్వ పాలనకు జనసేన పార్టీ వ్యతిరేకమని పవన్ కళ్యాణ్ అన్నారు. వారసత్వ రాజకీయాల కారణంగానే శ్రీకాకుళం జిల్లా ఇంకా వెనుకబడి ఉందని చెప్పారు. మభ్యపెట్టే రాజకీయాలకు దీటుగా 2019లో అధికారం ఏర్పాటు చేయాలన్నారు. అధికారం ఏ ఒక్కడి సొత్తు కాదని చెప్పారు. జనసేన వల్ల గెలిచి ఇప్పుడు తమని దెబ్బతీయాలని చూస్తుందని అభిప్రాయపడ్డారు. తనపై దాడులకు కూడా ప్రయత్నించారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇటీవల తాను ఉన్న కళ్యాణ మండపంలో కరెంట్ కట్ చేయించి దాడులు చేయించేందుకు ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. ఇటీవల ఓ కళ్యాణ మండపంలో పవన్ కళ్యాణ్ విడిది చేయగా అర్ధరాత్రి కొందరు వచ్చి హల్చల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీకి గాయాలయ్యాయి. పవన్ కళ్యాణ్ ఆదివారం మధ్యాహ్నం హెచ్చర్ల రిసార్ట్ నుంచి నర్సన్నపేట చేరుకున్నారు. ఇక్కడ సమావేశంలో మాట్లాడారు. పాతపట్నంలోని ఆ తర్వాత అముదల వలసలలో సమావేశాలు ఉంటాయి. 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పాలకొండ చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు రాజాం, 6 గంటలకు రణస్థలం చేరుకుంటారు. కాగా పవన్ కళ్యాణ్ ఉద్దానం ఇష్యూపై శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు దీక్ష చేసిన విషయం అందరికీ తెలిసిందే. రిసార్ట్లో దీక్ష సమయంలో పవన్ కళ్యాణ్ పుస్తకాలు చదివారు. ప్రజల మధ్యకు వచ్చినప్పుడు అభిమానులు మద్దతించేందుకు వచ్చిన వారితో బిజీగా గడిపారు. అందరికీ చేయి ఊపుతూ అభివాదం చేశారు. శ్రీకాకుళం నక్సలైట్ ఉద్యమం అనే పుస్తకం ఆయన చేతిలో ఉంది. అభిమానులు, కార్యకర్తలు పవన్ కాబోయే సీఎం అంటూ నినాదాలు చేశారు. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.